మీడియాలో, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాను కాబట్టి వాటి స్వేచ్ఛను, వాటిలో విమర్శలు చేసే హక్కును, వ్యాఖ్యల స్వాతంత్రాన్ని నేను గౌరవిస్తాను. అదే సమయంలో చెప్పేటటువంటి సమాచారం ప్రామాణికంగా ఉండటం, చేసేటటువంటి వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉండటం అన్నది కూడా ఒక ముఖ్యమైనటువంటి అవసరం. తెలుగు మీడియాలో, సోషల్ మీడియాలో రాను చూస్తున్నటువంటి వ్యాఖ్యలు ఊహాగానాలుగా, కట్టుకథలుగా, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి ఏదైనా కొంచెం ధైర్యం నిలబెట్టి భరోసా ఇవ్వడానికి ఉద్దేశించినవిగా కనపడుతున్నాయి. 2 అంశాలు నేను చెప్తాను. ఒకటి, కొద్ది మాసాల కిందట ప్రభుత్వం మాజీ కార్యదర్శికి ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇప్పుడు సలహాదారుగా ఉన్నటువంటి అజయ్ కల్లాం, అలాగే మరొక ప్రత్యేక కార్యదర్శిగా సలహాదారుగా ఉన్నటువంటి పివి రమేష్లు రాజీనామా చేశారు. వీళ్ళందరినీ పని అయిపోయింది, జగన్ ప్రభుత్వ సలహాదారులందరిలో ముసలం పుట్టింది అని ఒక తీవ్ర స్థాయిలో రాశారు. నేను అప్పుడే చెప్పాను, గతంలో జరిగిన తప్పునేదో దిద్దుకోవడానికి ఇది చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అజయ్ కల్లాం ఏమీ కొనసాగే పరిస్థితే ఉంటుంది. పివి రమేష్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆయన నిర్ణయం ఏదో ఆయన తీసుకుంటారు, కానీ దానివల్ల రాజకీయంగా ఆయన ఏదో వ్యతిరేకించడం అనేది జరగకపోవచ్చు అని. ఆ తర్వాత చాలా కాలం గడిచింది. కొద్ది రోజుల కిందట రమేష్ కూడా బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, ఈ నెలాఖరుకు వెళ్ళిపోతారు అని ఒక వార్త. అప్పుడు ఆయనే ఒక ప్రకటన చేసి, నేను నవంబర్ 1నే రాజీనామా ఇచ్చాను, ఇప్పుడు ఇంకా వెళ్ళిపోవాలనుకోవడం ఏంటి, ఇదేం జగన్ మీద, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత కాదు అని. ఈరోజు ఆ రాజీనామాను ఆమోదించినట్టు వార్త వచ్చింది. ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, అలాగే అజయ్ కల్లాం విషయం తీసుకుంటే, న్యాయ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి రాసిన లేఖ లాంటి కీలకమైన పత్రాన్ని విడుదల చేయడానికి ఆయన ఎంచుకున్నారు. అంటే ఆయనకు ఇస్తున్న స్థానం అది. మరి వీళ్ళిద్దరి గురించి ఇది వరకు రాసినవి ఆధారం లేని కథలు అని అర్థం కదా. ప్రభుత్వ తప్పులను వ్యతిరేకించడం, వాటి మీద ఉద్యమాలు నడపడం, పోరాటం, ప్రజల కోసం నిలబడడం వేరు. ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది అని లేనిపోని భ్రమలు పెట్టడం అన్నది అది ప్రతిపక్షానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడుతుందా? ఇది ఒక ప్రశ్న. రెండవది నేను చెప్పేది శాసన మండలి గురించి. శాసన మండలి రద్దు మీద జగన్ వెనక్కు తగ్గారు కాబట్టి కొత్తగా తీసుకుంటున్న వాళ్ళకి పదవులు ఇస్తున్నారని. అంటే ఇప్పుడు తిరుపతిలో మాజీ ఆయన కన్నుమూసిన పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడు కళ్యాణ్కు భవిష్యత్తులో శాసనమండలి ఖాళీ ఎప్పుడొచ్చినా స్థానం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నది ఈ వార్తకు ఆధారం కావచ్చు. ఇంకా కొంతమందికి కూడా ఇటువంటి వాగ్దానాలు చేసి ఉండవచ్చు. దీని ఆధారంగా ఒక పత్రిక అంచనా కథనం ఇస్తుంది, జగన్ వెనక్కు తగ్గారు ఈ విషయంలో, జరిగేది కాదని చెప్పి, అందుకనే ఇలా వాగ్దానాలు చేస్తున్నారు అని. వాస్తవంగా ఏం విమర్శించే వాళ్ళు ఇక్కడ విమర్శించాల్సింది ఏంటి? రద్దు చేసిన శాసనసభలో స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వటం ఏంటి? ఇది బూటకం అని కదా చెప్పాలి. కానీ శాసన మండలి సజీవంగానే ఉంటుంది అని ఒక భ్రమ కల్పించారు. శాసన మండలి రద్దు ఆ విధంగా చేయడం సరికాదు, అందరం చెప్పాం. కానీ అది కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నాడని చెప్పడానికి ఆధారం ఏంటి? నేను శాసన మండలికి నామినేట్ చేయబడిన ఒకరిద్దరు సభ్యులతో మాట్లాడాను. వాళ్ళకు కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మేమైతే మండలి కొనసాగించాలనుకోవట్లేదు. ఏ సమయంలో కేంద్రం దీని రద్దుకు బిల్లు పెడితే ఆ సమయంలో ఇది రద్దయిపోతుంది, అప్పటి వరకు మటుగా మీ సభ్యత్వాలు ఉంటాయి అని ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి వాళ్ళకి స్పష్టత ఇచ్చారు. ఆ స్పష్టతతోనే వాళ్ళు చేరారు. ఇప్పుడు తిరుపతి కళ్యాణ్ విషయం తీసుకుంటే ఆ స్పష్టత కూడా లేదు. ఎప్పుడు ఖాళీ వస్తే అంటే ఖాళీ రాకపోతే మండలి రద్దు అయితే, అందుకని మండలి ఏదో కొనసాగుతుంది, మండలి ఆధారంగా పోరాటం కొనసాగుతుంది అని ఒక భరోసా ఇవ్వడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలాగా ఇది ఉంది. హైకోర్టు కూడా శాసన మండలి విషయాల్లో కొన్ని ప్రశ్నలు వేసింది, కానీ దాని రద్దు ఉంటుందా, చెల్లుతుందా లేదన్నది హైకోర్టు ముందు లేదు. ఎందుకంటే అది పార్లమెంట్ మాత్రమే నిర్ణయించాలి. అంటే ఈ 2 వార్తలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పాలంటే. మూడోది, రాజ్యాంగ సంక్షోభం వచ్చేస్తుంది అని.
ఈ మాట చాలామంది చెప్తున్నారు. మొన్న ఒక న్యాయమూర్తి కూడా రాజ్యాంగ సంక్షోభం వస్తుందో లేదో తేల్చేస్తాము అన్నారు. అసలు రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభం ఎందుకు వస్తుంది? పాలన జరిగే పరిస్థితి లేకపోతే అప్పుడు రాష్ట్రపతి పాలన వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి. అవన్నీ ఇప్పటివరకు దుర్వినియోగం అయ్యాయి. అది సరికాదన్నదే ప్రతిపక్షాలన్నిటి యొక్క పోరాటం. వామపక్షాలు, తెలుగుదేశము, నేషనల్ కాన్ఫరెన్స్, అన్ని పార్టీలు అనేక రాష్ట్రాల్లో పోరాడింది. జనతాదళ్ అందరూ కొన్నిసార్లు విజయం సాధించారు కూడా. ఎన్టీఆర్ఏ మళ్ళీ తిరిగి వచ్చారు ఆ విధంగా. కాబట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వం తప్పులు ఒప్పులు అది వేరు, తప్పులను ఖండించవచ్చు. కానీ వాటితో రాజ్యాంగ సంక్షోభం రావడం, రాష్ట్ర ప్రభుత్వం రద్దయిపోవడం అన్నది జరగదు. రాజ్యాంగంలో దానికి అవకాశం లేదు. అంటే మూడు కథనాలు ఇప్పుడు చాలా తిరుగుతున్నాయి, తడువు బొంగడం లేనివి. వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఉత్తుత్త భరోసా కల్పించటం అనేది అది ఒక విధంగా దృష్టిని మరల్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.